పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. సౌదీ రాజధాని రియాద్ను ఇరాన్ క్షిపణులు తాకడం యుద్ధంలో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ యుద్ధం వెనుక ఉన్నది అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమేనా? ఈ ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయ నివేదికలు వేరే కథ చెబుతున్నాయి. తెర వెనుక మరో శక్తి ఉన్నట్టు వెల్లడిస్తున్నాయి. బహిరంగంగా శాంతి వచనాలు పలుకుతూ వ్యక్తిగతంగా ఇరాన్ను దెబ్బ కొట్టాలని మరో అరబ్ కంట్రీ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ను బద్ధ శత్రుత్వం ఇజ్రాయెల్ చిరకాల ప్రత్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ ఇరువురి మరో ఇరాన్ ప్రత్యర్థి ఆజ్యం పోసి యుద్ధానికి ప్రేరేపించారట. ఇంతకు ట్రంప్ను యుద్ధానికి ఒత్తిడి చేసిన రాజు ఎవరు? అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో ఎంబీఎస్ ఆడిన మైండ్ గేమ్ ఏంటి? పశ్చిమాసియాలో ఇరాన్ ఖేల్ ఖతమైనట్టేనా? వాస్ ది స్టోరీ? ఇరాన్ పై యుద్ధానికి ట్రంప్ను ఉసిగొల్పిందెవరు? పశ్చిమాసియాలో సౌదీ ఏకచక్రాధిపత్యం సాధిస్తుందా? సౌదీ ఇరాన్ కోల్డ్ వార్ ఇప్పుడు గల్ఫ్ వార్ గా మారుతోందా? పశ్చిమాసియా ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో కూడా భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. తమ రాజధానిపై తూర్పు సౌదీ ప్రాంతంపై ఇరాన్ దాడులు చేసినట్టు ఇయాద్ ధృవీకరించింది. ప్రస్తుతానికి సౌదీలో ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై స్పష్టత లేదు. కానీ సౌదీ అరేబియా మాత్రం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుంది. ఇరాన్పై ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని రియాద్ స్పష్టం చేసింది. కారణం ఏదైనా, నెపం ఏదైనా ఈ దాడులను మాత్రం సహించలేమని మండిపడింది. తమ గగనతలాన్ని, తమ భూభాగాన్ని ఇరాన్పై దాడులకు ఉపయోగించబోమని ముందే రియాద్ స్పష్టం చేసింది. అయినా సరే ఇరాన్ కావాలనే ఈ దాడులకు పాల్పడిందని సౌదీ ఆరోపిస్తోంది. కానీ ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఏమిటంటే, ఇరాన్పై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఎంబీఎస్ సైలెంట్ గా యుద్ధానికి స్కెచ్ వేశారా? అంటే డొనాల్డ్ ట్రంప్ను ఒప్పించి ఈ యుద్ధాన్ని మొదలు పెట్టారా? ఇరాన్పై దాడిని ఎంబీఎస్ ఒత్తిడి తెచ్చిందా? ఇరాన్పై అమెరికా యుద్ధం దిగడం వెనుక ఎంబీఎస్ ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను చేసినప్పటికీ ఈ నిర్ణయం కేవలం ఆ రెండు దేశాలది మాత్రమే కాదని తెలుస్తోంది. మూడో ప్రమేయముందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ మూడో వ్యక్తి ఎవరో కాదు, సౌదీ పాలకుడు ఎంబీఎస్ బహిరంగంగా సౌదీ ప్రిన్స్ దౌత్యం గురించి మాట్లాడుతున్నాడు. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కానీ వ్యక్తిగతంగా డొనాల్డ్ ట్రంప్కు ఎంబీఎస్ పదే పదే ఫోన్ కాల్స్ చేస్తూ ఒత్తిడి పెంచినట్టు సమాచారం. ట్రంప్కు ఎంబీఎస్ చేసిన ప్రతి ఫోన్ కాల్లో ఒక్కటే విన్నపం ఉండేదట. అదేంటంటే ఇరాన్పై సైనిక చర్య తీసుకోవడమే. ఒకవేళ ఈ కథనాలే నిజమైతే ఇరాన్పై దాడి చేయడానికి ట్రంప్ను ఎంబీఎస్ తీవ్రంగా ప్రేరేపించినట్టు తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరాన్పై దాడి చెయ్యాలన్నది నేతన్యాహు దశాబ్ద కాలపు కల. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ ఉనికిపై ఉన్న ముప్పుకు ముగింపు పలకాలని ట్రంప్ను ఎప్పటి నుంచో నేతన్యాహు కోరుకుంటున్నాడు. అంటే ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు శక్తివంతమైన నాయకులు ఎంబీఎస్, నేతన్యాహు వాషింగ్టన్పై ఒత్తిడి పెంచారు. ఇరాన్పై యుద్ధానికి ట్రంప్ను ఒప్పించేందుకు యత్నించారు. చివరికి అమెరికా అధ్యక్షుడు ఆ పని చేసి చూపించాడు. అయితే ఇరాన్పై దాడి చెయ్యాలని ఎంబీఎస్ ఎందుకు కోరుకున్నాడు? ఇక్కడే అసలు కథ వేరే ఉంది. సౌదీ అరేబియన్, ఇరాన్ కేవలం ప్రత్యర్థులు మాత్రమే కాదు. ఈ రెండు దేశాల మధ్య సైద్ధాంతిక శత్రుత్వం నెలకొంది. సౌదీ అరేబియా సున్నీ ఇస్లాంకు కేంద్రమైన, ఇరాన్ షియా ఇస్లాంకు పవర్ హౌస్ లాంటిదే. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం వచ్చినప్పటి నుంచి మొదలైంది. అప్పుడు ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఏర్పడింది. అప్పటి నుంచి యెమెన్, సిరియా, ఇరాన్, లెబనాన్ వరకు ఈ రెండు దేశాల మధ్య అనేక పరోక్ష యుద్ధాలు జరిగాయి. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ఇరాన్, సౌదీ అరేబియా నేరుగా ఇప్పుడు యుద్ధానికి దిగలేదు. కానీ ఈ రెండు దేశాలు దశాబ్దాలుగా కోల్డ్ వార్ నడుస్తోంది. రియాద్ కోణం నుంచి చూస్తే కొన్నేళ్లుగా తమపై ఇరాన్ పైచేయి సాధిస్తూ వస్తోంది. లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలో హమాసు వంటి బృందాలు ఇరాన్ గుప్పెట్లో ఉన్నాయి. ఇరాక్లోనూ ఇరాన్కు అపారమైన ప్రభావం ఉంది. ఇక ఇరాన్ అండతోనే యెమెన్లో హుదీ రెబెల్స్ సౌదీపై వరుసగా తరచు దాడులకు దిగుతున్నాయి. ఇవన్నీ ఇరాన్కు వ్యూహాత్మకంగా బలాన్ని ఇస్తుంటే రియాద్ మాత్రం కలవర పెడుతోంది. మరి పరిస్థితి ఇలా ఉంటే సౌదీ అరేబియా ఎందుకు దౌత్యపరంగా డ్రామా ఆడుతోంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కొన్నేళ్లుగా ఇరాన్తో సంబంధాలను సౌదీ పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. కొన్నేళ్ల క్రితం చైనా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తగ్గాయి. బహిరంగంగా దౌత్యం గురించి మాట్లాడితే ప్రపంచ దేశాల ఎదుట సౌదీ ఇమేజ్ పెరుగుతోంది.
కానీ వ్యక్తిగతంగా ట్రంప్పై ఒత్తిడి తెస్తే సౌదీ భద్రతా ప్రయోజనాలు నెరవేరతాయి. ఎందుకంటే ఖమేనీ హతమైతే టెహ్రాన్ సైద్ధాంతిక పునాది బలహీనపడుతోంది. రియాద్ కోణం చూస్తే ఇది సౌదీకి లాభించే మార్పు. సౌదీ ఒక్క క్షిపణి కూడా ప్రయోగించకుండానే తన లక్ష్యం సాకారమవుతుంది, జరుగుతుంది. ఎంబీఎస్ కు ఈ ప్లాన్ కలిసి వచ్చే అంశం. కానీ ఎంబీఎస్ మాట ట్రంప్ ఎందుకు వింటారు? నిజానికి ట్రంప్ను ఎంబీఎస్ ఎలా ఒప్పించాలో ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ ట్రంప్పై ఎంబీఎస్ గట్టి ఒత్తిడినే తెచ్చినట్టు నివేదికలు బలంగా చూపిస్తున్నాయి. పదే పదే ఇరాన్పై యుద్ధానికి దిగాలని ట్రంప్ను ఎంబీఎస్ కోరినట్లు తెలుస్తోంది. పైగా ఇరాన్పై యుద్ధం చేయాలన్న ఆలోచన ట్రంప్కు కూడా ఉంది. కాబట్టి ఇజ్రాయెల్, సౌదీ అరేబియా నుంచి ఒత్తిడిల కారణంగానే ట్రంప్లో పట్టుదల మరింత పెరిగింది. అందుకే ఇరాన్పై దాడులకు ట్రంప్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అందరి ప్రయోజనాలకు ఒకే తాటిపైకి రావడంతో ఆఖరి ప్రయత్నంగా ట్రంప్ను ఒప్పించి ఉండొచ్చు. ఇరాన్ను బద్ధ శత్రువుగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్ను ప్రాంతీయ ముప్పుగా సౌదీ అరేబియా చూస్తోంది. ఇరాన్ను తన చిరకాల ప్రత్యర్థిగా ట్రంప్ పరిగణిస్తున్నాడు. సో ఇరాన్పై దాడి చేయడం వారి ముగ్గురికి లాభదాయకమైన అంశమే. అయితే ఇక్కడ ఒక విషయం హల్లీ చెప్పుకోవాలి. ఇవన్నీ కేవలం నివేదికలు మాత్రమే. ఇలాంటి విషయాల్లో అధికారిక ధృవీకరణలు, ఆధారాలు లభించడం చాలా కష్టం. అందుకే అంతర్జాతీయంగా వస్తున్న రిపోర్టుల ఆధారంగానే ఈ విషయాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నివేదికలే నిజమైతే ఎంబీఎస్ ఒక్క తూట కూడా పేల్చకుండా విజయం సాధించినట్టే అవుతుంది. ఇందుకోసం సౌదీ తన సైన్యాన్ని కదిలించాల్సిన అవసరం రాలేదు. లేదంటే పెద్ద పెద్ద ప్రసంగాలు చేయాల్సిన పని ఎంబీఎస్ కు పడలేదు. మొత్తం మీద 3 దేశాలు తమ ప్రయోజనాల కోసమే యుద్ధానికి దిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ మాత్రం ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ నివేదికలతో యుద్ధం ఎలాంటి మలుపులు తీసుకోబోతుందో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.